నమస్తే. సో తమిళనాడులో చూసుకుంటే హ్యాట్రిక్ విజయం లాగా మనకి కనిపించిందైతే విజయం. సో ఈసారి గనక ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి అంటే 108 సీట్లకు ఇంకా 10 సీట్లు కావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి 5 సీట్లు అయితే పొత్తులో కలుపుకునేందుకు రెడీగా ఉంది, కలిపేసుకుంది కూడా. ఇంకా కావాల్సిన సీట్లు ఇంకా 5 సీట్లు ఉన్నాయి. అవి పిఎంకే, సిపిఐఎం నుంచి రాబోతున్నాయి అంటున్నారు. మరి ఇంతకుముందు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోనన్న విజయ్ ఈ రోజున కాంగ్రెస్తో పెట్టుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్రిక్ అన్నావు. దేనికి హ్యాట్రిక్? విజయ్ వస్తుంది ఫస్ట్ టైం. తమిళనాడులో అందరికి కూడా సినిమా పిచ్చి ఎక్కువ. విజయ్ మీద ఉన్న అభిమానంతో కాదు, సినిమా పిచ్చి ఎక్కువ కాబట్టి గెలిపిస్తున్నారు. గతంలో చూసుకుంటే మూవీ రైటర్స్ అన్నాదురై గారు, అలాగే కరుణానిధి గారు సీఎంలు అయ్యారు. ఆ తర్వాత హీరో ఎంజీఆర్ అయ్యారు. తర్వాత హీరోయిన్లు జయలలిత, జానకి రామచంద్రన్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఒక యాక్టరు, టీవీ యాక్టరు స్టాలిన్ కూడా సీఎం అయ్యాడు. ఇప్పుడు విజయ్ అయ్యాడు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే విజయ్కి అంత బలం లేదని నేను అనుకుంటున్నాను. జయలలిత గారిని తీసుకుందాము. ఆమె 91లో సీఎం అయ్యారు. ఆమెకు అప్పుడు 60% ఓటింగ్ వచ్చింది, 220 సీట్లు వచ్చాయి. ఇప్పుడు విజయ్కి ఎంత పర్సెంట్ వచ్చింది? 30+, 31, 32 వచ్చింది. సో ఆమెలో సగం వచ్చింది. ఆమెకు 220 సీట్లు వస్తే ఈయనకి 105, 106 వచ్చాయి. అలాగే కరుణానిధి గారిని తీసుకుందాం. ఆయన 71లో సీఎం అయ్యారు. ఆయన కూడా మూవీ రైటరే. ఆయనకు కూడాను 61%, 60% వచ్చింది. ఆయనకు కూడా 205 సీట్లు వచ్చాయి. అలాగే మన ఎంజీఆర్ని తీసుకుందాం. ఒక టర్మ్ 145 సీట్స్, ఇంకో టర్మ్ 165 సీట్స్, మూడో టర్మ్ 195 సీట్స్ వచ్చాయి. సో అందరికి కూడాను మెజార్టీ వచ్చింది, సంఖ్యాబలం వచ్చింది. కానీ ఈయనకి బొటాబొట్టి మెజార్టీ వచ్చింది. నువ్వు అన్నట్టు ఆయన పార్టీ 2024లో పెట్టలేదు, 2009లోనే పెట్టాడు. విజయ్ కుమార్ ఫ్యాన్స్ క్లబ్ అని చెప్పేసి పార్టీ పెట్టి ఊరూరా ఫ్యాన్స్ని పంపించి అలాగా ఒక ఎక్సర్సైజ్ చేశాడు. 2024లో టీవీకే పార్టీని ప్రకటించాడు. కానీ పూర్తి మెజార్టీ రాలేదు. చాలామంది అంటున్నారు భార్యని వదిలేశాడు, కొడుకుని వదిలేశాడు, ప్రజలకు ఏం చేస్తాడని కూడా అంటున్నారు. చూద్దాం మరి. నువ్వు అన్నట్టు ఫస్ట్ ఏం పొత్తులు పెట్టుకొని అన్నాడు. నరేంద్ర మోడీ గారు ఏదైనా కానీ భవిష్యత్తు ముందే చెప్పిస్తారు. ఆయన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా ముందే చెప్పారు విజయ్కి, మనం కలిసి పనిచేద్దాం, నువ్వు సీఎం అవుతావు, నిన్నే సీఎం అని చేస్తానంటే ఆయన ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు డిఎంకేని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది, అన్నా డిఎంకేని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది, కాంగ్రెస్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది, లెఫ్ట్ పార్టీలు సిపిఎంని కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆయనకి సొంత మెజార్టీ లేదు. సొంత మెజార్టీ ఉన్నప్పుడు కూడా భయపడుతున్నారు. 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే సీఎం అవుతారు తమిళనాడులో. ఆయనకు ఓన్లీ 108, 107 వరకు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన 2 సీట్లలో గెలిచారు. పెరంబూర్లో ఎమ్మెల్యే గెలిచాడు, తిరుచిలో గెలిచాడు. ఒకటి రాజీనామా చేసేసాడు ఆల్రెడీ అనుకుంటున్నాడు తిరుచిలో. సో 107 సీట్లు ఉన్నట్టే. 120 సీట్లు ఉంటేనే ఎమ్మెల్యేలు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు, నాకు స్పీకర్ పదవి ఇవ్వలేదు, నాకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదని గొడవలు పెట్టి బయటికి వెళ్ళిపోతారు కదా. 120 ఉన్నా కానీ భయంగా పరిపాలన చేయరు. అట్లాంటిది ఇప్పుడు ఆయన వేరే పార్టీల నుండి ఆధారపడడం అంటే అసలు ఈ గవర్నమెంట్ ఉంటుందో కూలుతుందో కూడా నాకైతే తెలియడం లేదు. ఆయన ఏ పొత్తు లేకుండా వస్తా అన్నాడు. ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు కూడా అంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మేమంతా సింహం సింగిల్ లాగా వస్తుంది అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎలా సింగిల్గానే వచ్చారు సింహం? ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు, సిపిఐతో పొత్తు పెట్టుకున్నాడు, సిపిఎంతో పొత్తు పెట్టుకున్నాడు. మేము సింహాలము సింగిల్గా వస్తామంటున్నారు. మరి సింగిల్గా వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు చేయమనండి. ఎందుకు సిపిఐని, సిపిఎంని, కాంగ్రెస్ని, అన్నా డిఎంకేని అడుక్కోవడం సపోర్టు చెప్పండి. సో నాకైతే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. నేను కూడా ఆయనకు సపోర్ట్ చేయను, ఎందుకంటే ఆయన హిందూ వ్యతిరేక ఆయన. సో నేనైతే సపోర్ట్ చేయనమ్మా. ఎనీవే ఆయనకి ఆల్ ది బెస్ట్. సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చారు కాబట్టి మనమంతా కూడా సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్. ఆయన పరిపాలన సక్రమంగా జరగాలనుకుంటున్నాను. పైగా ఆయన ఏంటంటే 99 పథకాలు 66 బొక్కలు అన్నట్టు అయిపోయింది. బంగారం 8 గ్రాములు ఇస్తాడంట, ప్రతి ఒక్క స్టూడెంట్కి 20 లక్షలు ఇస్తాడట పై చదువుల కోసం, ప్రతి ఒక్క ఆడపిల్లకి 2500 ఇస్తాడంట, 6 గ్యాస్ సిలిండర్లు అంట, ఫ్రీ బస్ అంట. హామీలు అయితే మామూలు కురిపించలేదు. గతంలో 2014లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి హామీలు ఇచ్చే సీఎం అయ్యాడు. హామీలు నెరవేర్చాడు అన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి. 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నాడు, ఇచ్చాడా? ముఖ్యంగా మద్యపాన నిషేధం అన్నాడు, దానికోసం ఆయన ఓట్లు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారికి. మద్యపాన నిషేధం చేశాడా? తన సన్నబియ్యం ఇస్తామన్నాడు, ఇచ్చిండా? 3 రాజధానులు కడతానని కట్టిండా? పోలవరం ప్రాజెక్టు కట్టిండా? నన్ను సీఎం అని చేస్తే నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొచ్చిండా? ఆయన హామీలు ఏం నెరవేర్చుకున్నాడమ్మా? ఏం నెరవేర్చుకున్నాడు? ఆయనలాగా నేను కూడా హామీలన్నీ వదిలేశాడు. అసలు హామీలు ఈయనకి అసలు ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి ఎక్స్పీరియన్స్ లేదు. తమిళనాడు అంటే అది చాలా పెద్ద స్టేటు, పరిపాలించాలంటే చాలా కష్టము. ఎనివే ఆయన కూడా మన ఆంధ్రవాడు, చిత్తూరు జిల్లాకు చెందిన మాది కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. సో ఇంత పెద్ద పదవిలోకి వెళ్ళడం గ్రేటే. కాకపోతే
సొంతంగా ఆయనకి మెజారిటీ రాలేదు. గతంలో ఉన్న సినిమా స్టార్లు అందరికీ ఫుల్గా మెజారిటీ వచ్చింది. చాలామంది పవన్ కళ్యాణ్కి విజయ్కి పోల్చుతున్నారు. నాకు అర్థం కావడం లేదు. మరి విజయ్కి సీనియర్ ఎన్టీఆర్కి పోల్చండి. సీనియర్ ఎన్టీఆర్ 83 ఎన్ని సీట్లు వచ్చాయి? 205 సీట్లు వచ్చాయి. మరి విజయ్కి ఎందుకు అని రాలేదు? అలాగే విజయ్కి జయలలితకి ఎందుకు పోల్చలేదు? జయలలితకి మరీ ప్రపంచం 220 సీట్లు. మరి విజయ్కి జయలలితకు పోల్చండి. వాళ్ళని వదిలేశారు. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న చిన్నగా బేబీ స్టెప్స్ చేస్తున్నారు. ఆయన అసలు ఒక అసెంబ్లీ గేటే టచ్ చేయలేదు అన్నారు. అలాంటి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. ఆంధ్రాలో వెళ్తే ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫోటో ఉంది. ఆయన ఒక దేవుడిలా కొలుస్తున్నారు. ఆయన అవినీతి చేయడు. ఉన్న ఆస్తంతా ప్రజల కోసం దారాదత్తం చేశాడు. ఆయన మీద ఎందుకు పడేడిస్తున్నారు? నేను అదే అంటున్నాను వీళ్ళకి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. విజయ్ని ఎన్టీఆర్తో పోల్చండి, సీనియర్ ఎన్టీఆర్తో. లేకపోతే ఒక జయలలితతో పోల్చండి, ఒక కరుణానిధితో పోల్చండి, ఒక ఎంజీఆర్తో పోల్చండి. ఎంజీఆర్కి 195 సీట్స్ వచ్చాయి. ఈయనకి ఎందుకు అని రాలేదు? జయలలితకి 125 వచ్చాయి. ఈయనకి ఎందుకు రాలేదు? ఎన్టీఆర్కి ఒకసారి 205, ఒకసారి 225 వచ్చాయి. ఈయనకి ఎందుకు రాలేదు? ఈయనకి పూర్తి మెజార్టీ ఎందుకు ఇవ్వాలంటే ప్రజలు పూర్తిగా విశ్వసించలేదా? సింగిల్ సింహంగా వస్తుంది అంటున్నారు. ఏం వస్తుంది మరి? ఇప్పుడు సింగిల్గా రమ్మనండి. సిపిఐని, సిపిఎంని, తర్వాత డిఎంకేని, అన్నా డిఎంకేని ఎందుకు అడుక్కోవడం? విజయకాంత్ భార్యని కూడా అడుక్కుంటున్నారట ఒక సీటు. ఈ సింగిల్గా సింహం ఎలా అయింది? ఎనీవే గ్రేటే. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు హంగులో ఉంది. అది టీవీకే గవర్నమెంట్ అని పూర్తి కూడా అనలేము. ఒక అలయన్స్ అనుకోవచ్చు, ఒక హంగ్ అనుకోవచ్చు. చూద్దాం మరి ఎలా ఉంది. మరి త్రిష గారికి కూడా ఇవ్వాలి కదా తిరిచి. త్రిష కాకుండా ఎవరికి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఇస్తారని టాక్ వచ్చింది. మరి ఆమె చాలా కష్టపడింది కదా త్రిష. తిరుపతి వెళ్ళి పూజలు చేసింది గెలవాలని, మళ్ళీ అవరని. ఆమెకు కూడా ఇవ్వాలి కదా ఒక సీటు. ఆమె ఇప్పుడు 10 ఏళ్ళ క్రితము ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది నేను ఎప్పటికైనా సీఎం అవుతానని. ఆమెకు కూడా ఏదో పదవి ఇవ్వాలి కదా.